Hello beautiful people, welcome to our channel Ammika Diaries. I'm Ammika, a content creator related to lifestyle, food, travel and what not. మిగతా విషయాలన్నీ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని చెప్పి కార్లో స్టార్ట్ అయిపోయాం. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి అందరం కలిసి బొర్గంలో ఉన్న వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము. టెంపుల్ లోపలికి వెళ్ళగానే గజస్తంభాన్ని మొక్కేసి విఘ్నేశ్వర దర్శనం చేసుకొని అలా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ లోపలికి వెళ్ళగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి వెండిరావు చాలా ఆకర్షణీయంగా కనిపించింది. దాన్ని మొక్కేసి అలా ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి కళ్యాణం కూడా చేస్తారంట. మొక్కిన కోరికలు నెరవేరాలని చెప్పి ముడుపులు కూడా కడతారంట ఇక్కడ. అలాగే కాసేపు షష్ఠీదేవి సూత్రం చదివేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాక రిటర్న్లో వినాయక్ నగర్కి వెళ్ళి అమ్మ వెంచర్లో ఉన్న వారాహిదేవిని కూడా దర్శించుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మీకు ఇక్కడ నేను ఫోకస్ చేసిన టెంపుల్ అమ్మ వెంచర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. మేము ఎప్పుడైతే వెళ్ళలేదు, ఇవాళ చూడడం ఫస్ట్ టైం అనమాట. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వారాహి అమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. వెళ్ళగానే గోశాల కనిపించింది, అక్కడ గోమాతను దర్శించుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాము. వారాహి టెంపుల్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో నేను దాన్ని కూడా ఒకసారి క్యాప్చర్ చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాను. అలా క్యాప్చర్ చేస్తూ ఉంటే గారు మా వాళ్ళందరినీ కూడా పిలిచి మా చేత పూజ చేయించారనమాట. ఇక్కడ మా మమ్మీ డాడీ అయ్యగారు చెప్పినట్టు గర్భగుడిలో ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతారో ఆ స్థలానికి మాతో పూజ చేయించారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది అలా పూజ చేసినందుకు. అంత
ఇంతలోనే నిజామాబాద్ ఎమ్మెల్యే అయిన ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. తను కూడా పూజలో పాల్గొనడం జరిగిందనమాట. సో తనతో పాటు మేము కూడా అందరం పూజలో పాల్గొన్నాము. ఎమ్మెల్యే గారితో పాటే మాకు కూడా అందరికీ పూజ చేయించారనమాట. పంతులు గారు అర్చన చేసి హారతి కూడా ఇచ్చారు. దాని తర్వాత ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.